భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అక్కడ మా ప్రజలు, మా రాణులు, మా పుత్రులు మా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమరు కోరుకునే ఈ అనుజ్ఞను ఇవ్వలేము మహారాజా. ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు? మా సేవలో ఏదైనా లోపం జరిగిందా దేవరాజా? లేదు లేదు, మేము తమ సేవలకు అతి ప్రసన్నులమైనాము ముచుకందుల వారు. మరి ఏమిటి? మరీ ఏమిటి దేవరాజా? మరీ ఏమిటి దేవరాజా? ముచుకందుల వారు, అక్కడ ధరిత్రి పైన తమకు సంబంధించిన వారు ఏ ఒక్కరూ లేరు. ఏమిటి తమరనేది? ఏ ఒక్కరూ లేరా? తమరు సత్యమే వచ్చిస్తున్నారా? ఒకవేళ శత్రువులు ఎవరైనా మా రాజ్యాన్ని ధ్వంసం చేశారా? లేదు ముచుకంద మహారాజా, అటువంటిదేమీ జరగలేదు. కేవలం కాలగతి కారణంగానే ఈ విధంగా జరిగింది. కాలగతి కారణంగానా? మాకు తమరేమంటున్నారో అర్థం కావడం లేదు. తమరు కాలగతిని గూర్చి ఎరుగురు మహారాజా. తమ భూలోకానికి, మా స్వర్గలోకానికి కాలగతులు వేరువేరుగా ఉంటాయి. ధరిత్రి మీద సమయం యొక్క చలనం మహావేగంగా ఉంటుంది. అందువలనే తమకు మా స్వర్గలోకమున 1 సంవత్సరం గడిచినట్టుంటుంది. కానీ భూలోకంలో ఈ లోపల 1 యుగకాలమే గడిచిపోతుంది రాజా. ఆ విధంగానే ఇప్పుడు 1 యుగం గడిచిపోయింది. ఇప్పుడు ధరిత్రిలో తమ పుత్రులు లేరు, మహారాణులు లేరు, ఆ ప్రజలు లేరు. అంతెందుకు, ప్రస్తుతం తమ ఇక్ష్వాకు వంశం పేరును గూర్చి తలుచుకునేటటువంటి వారు ఆ ధరిత్రి మీద ఏ ఒక్కరూ లేరు. ఈ విధంగా ఎలా జరిగింది దేవేంద్ర? ఇదే కాలగతి మహారాజా. ఇక్కడ భగవంతుడొక్కడే అవినాశి. మిగిలిన ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒకనాడు అంతరించి తీరవలసిందే. దేవతలమైనా మేము ఏదో ఒకనాడు అంతరించక తప్పదు. మాకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ కాల భగవానుడు మమ్మల్ని తమలో చేర్చుకుంటాడు మహారాజా. మేము మరణిస్తాం, మా స్థానంలో మరొక దేవేంద్రులు ఉదయిస్తారు. అందుకే తమను మేము ప్రార్థిస్తున్నాము. లేని వారిని గూర్చి చింతను విడనాడండి. దయుంచి తమరు ఇకనైనా ఏ భోగాలు, ఏ ఐశ్వర్యాల వాంఛలు తమ మనసులో మిగిలి ఉన్నాయో వాటిని మాకు తెలియపరచండి. మేము తమ ఇచ్ఛానుసారం తప్పక వరాలు అనుగ్రహిస్తాం. ధనం, కామం,
ఐశ్వర్యం, ధర్మం, అర్థం ఏం కోరుకున్నా మేము అవశ్యం తమకు ప్రసాదిస్తాం. ఒక్క మోక్షాన్ని మాత్రం కోరుకోకండి. ఎందుకంటే మోక్షాన్ని ప్రసాదించగల శక్తి భగవానులు శ్రీహరులు వారికి మరియు శివదేవులు వారికే వీలవుతుంది. మిగిలినవన్నీ మేం ప్రసాదించగలం. తమరు కోరుకోండి, కోరుకోండి మహారాజా. తమ వాంఛితాలను పూర్తి చేస్తాం. హే దేవరాజా ఇంద్ర, మాకు మా అనేవారే లేరు. ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాల ఆనందాలు ఇవన్నీ ఇక మాకెందుకు? ఎవరి కోసం కోరుకోమంటారు? తమ మాటలు విన్న తర్వాత మాకు వాటిపై కోరిక నశించింది. ఇక మోక్షాన్ని తమరా అనుగ్రహించలేరు. కనుక మేం కోరుకోదగినది ఏదీ లేదు. ఓ మహాత్మా, తమరు మా దేవతలకు ఎంతో మహోపకారం చేశారు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తమరు ఏదో ఒకటి కోరుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ దేవతల యొక్క దర్శనం నిష్ఫలం కాకూడదు రాజా. కనుక మా మర్యాదలు స్వీకరించి అవశ్యం కోరుకుని తీరవలసిందే. ఇప్పుడు మా మదిలో ఒక విషయం కొరతగా అనిపిస్తోంది. మేము బాగా అలసటగా ఉన్నాం. ఎంతో కాలంగా యుద్ధం చేయుట వలన మా శరీరం శ్రమకు లోనైంది. కనుక మాకు ప్రశాంతంగా నిద్రించాలని ఉంది. అదే మేము కోరుకోవాలనుకుంటున్నాం. దయచేసి మాకు ఆ వరాన్ని అనుగ్రహించండి. మేము నిద్రిస్తుండగా మా నిద్రకు ఎవరు ఏ భంగము కలిగించకూడదు. దేవేంద్ర, మాకు ఆ వరాన్ని ప్రసాదించండి. తదాస్తు, అటులనే జరుగుతుంది. తమకు సముచితమనిపించే ఏదైనా గుప్త స్థానానికి వెళ్ళి నిద్రించండి. మేం వరం ఇస్తున్నాం. ఏ ప్రాణైనా తమరు నిద్రలో ఉండగా అంతరాయం కలిగిస్తే ఆ ప్రాణిపై తమ దృష్టి పడగానే ఆ ప్రాణి తక్షణమే భస్మమైపోగలదు. తథాస్తు. విన్నారుగా, ఇదే ముచకందుని వృత్తాంతం. కాలయవనుణ్ణి ముచకందుడే యుద్ధం లేకుండా సంహరించగలడు. మనం అందుకు చేయవలసింది ఏమిటంటే, కాలయవనుణ్ణి ముచకందుడుండే గుహ వద్దకు ఏదో విధంగా తీసుకువెళ్ళాలి. అందుకు కావలసిన పథకాన్ని మేం సిద్ధం చేశాం. అది సఫలీకృతం కావాలంటే తమ్ముడు మమ్మల్ని అతని వద్దకు ఒంటరిగా నిరాయుధుడిగా వెళ్ళనివ్వాలి. ఒంటరిగా నిరాయుధుడిగానా? అవును, నిరాయుధుడిగానే. వెంట అస్త్రశస్త్రాలు లేకుండానా? అవును, వెంట అస్త్రశస్త్రాలు లేకుండానే. ఎందుకంటే శివభగవానులు ఆ విధమైన వరాన్ని కాలయవనునికి ఇచ్చారు. ఆ కారణంగా ఏ అస్త్రశస్త్రాలతో మనం అతన్ని సంహరించలేం. ముందతన్ని మొదలకు చేరుకోనివ్వండి, అప్పుడు చూడండి ఏం జరుగుతుంది.
మహారాజులకు జయము. సేనాపతి, సమాచారమేమిటి? మన దూతలెవరైనా తిరిగొచ్చారా? లేదు మహారాజా. మన సేనలకు ఇవ్వవలసిన ఆజ్ఞలేమిటో సెలవిస్తారా? సేనలు ఇక కొనసాగవచ్చునా, లేక కొన్ని దినాలు మజిలీ వెయ్యాలా? దీనికి సమాధానం మహారాజు శల్యుల వారే చెప్తారు. ప్రస్తుతం మాకు మార్గదర్శకులు మహారాజు శల్యుల వారే. మహారాజా, మా అభిమతం ప్రకారం కొంతకాలం వరకు మన సేనలు ఇక్కడ ఉండుటే శ్రేయస్కరం. ఎందుకంటే ఆ కాలయవనుడు మధురను సమీపించాడన్న సమాచారం మనకు తెలిసేంత వరకు మనం ముందుకు కదిలినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆ కాలయవనుడు మహాసేనతో తరలి వస్తున్నాడు. సమయం ఆసన్నమైనప్పుడు తక్షణమే సమాచారం అందించగలడు. మా ఉద్దేశంలో అప్పటి వరకు మన మజిలీ ఇక్కడ ఉండడమే ఎంతో శ్రేయస్కరం. తమ ఆజ్ఞ. కానీ దాని అర్థం ఇది కాదు. సైన్యంలో ఆలస్యం జరగాలని సైనికులంతా ఇలాగే దీర్ఘమైన విశ్రాంతిని పొందుతుంటే ఒక విధమైన బద్ధకానికి లోనవుతారు. సైన్యం ప్రతిదినం సిద్ధంగా ఉండాలి. ఏ క్షణాన ప్రయాణానికి నగారా మ్రోగుతుందో తక్షణమే సైన్యం బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. వెళ్ళు. తమ ఆజ్ఞ. మహారాజ శల్య, తమ పథకం అవశ్యం సఫలమవుతుందని మాకొక ఆశ జనిస్తుంది. అన్నిటికంటే గొప్ప ఆలోచన ఏంటంటే తమరు కాలయవనుని వంటి పరాక్రమవంతుడైన యోధుని మధుర మీదకు ఆక్రమణకు వినియోగించుకోవడమే. ఆ కాలయవనుని కృష్ణుని సుదర్శన చక్రం కూడా ఏమీను చేయజాలదు. సుదర్శన చక్రం కూడా ఏమీను చేయజాలదు. వారి చక్రం అలా నిరర్థకంగా ఉండిపోతాయి. మహారాజు శల్య, మా మిత్రుడు కాలయవనునికి తెలియజేయండి, అతడు కృష్ణ బలరాములను ఓడించినప్పుడు వధింపవలదని. వారిని బంధించి మా సమక్షానికి తీసుకురావలసిందని. మా స్వహస్తాలతో వారి శిరస్సులను ఖండించదలుచుకున్నాం. అప్పుడే మా ప్రతీకార జ్వాలలు శాంతిస్తాయి. మహారాజ శల్య, ప్రతీకార జ్వాలలు శాంతిస్తాయి.